వస్తే మళ్ళీ బాగుంటుంది. అన్న క్యాంటీన్ ఇన్నాళ్ళు 5 రూపాయలకే భోజనం దొరికింది. ఇప్పుడు చాలా మంది కూలీలు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక విధంగా ఎక్కడెక్కడ కొద్దిగా స్పాన్సర్ చేయడం వల్ల పేదవాళ్ళ ఆకలి తీరుస్తున్నారు. వాళ్ళు చంద్రబాబుకి ఎప్పుడు మనం రుణపడి ఉంటామని. అన్న క్యాంటీన్ మొత్తం పూర్తి నాశనం చేసి పేద భరిస్తుంది. కూలికి వెళ్తే కానీ కూలి లేదు. కూలికి వెళ్తే మళ్ళీ ఇక్కడ భోజనం లేదు. ఒక 5 రూపాయలు పట్టుకొని వచ్చేసి క్యాంటీన్లో తినేసి వెళ్ళేసి పని చేసుకున్నారు. ఇప్పుడు ఎంత అది కూడా లేదు. బంగారులాగా ఉంటుంది. మళ్ళీ ఆయన వస్తుంది, చంద్రబాబు వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి 5 రూపాయలకే పేదలకు భోజనం పెట్టేవారు, ఉదయం టిఫిన్ పెట్టేవారు, అన్నీ జరిగేవి. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ జగన్మోహన్ రెడ్డి అక్కుస్తో, చంద్రబాబు నాయుడు మీద అక్కుస్తో ఈ అన్నా క్యాంటీన్ ఆపివేయడం జరిగింది. ఈ ఆపివేయడం వల్ల ఎంతోమంది నిరుపేదలు, చుట్టుపక్కల నుండి వచ్చే పనులకు వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ భోజనం లేక అల్లాడిపోతుండగా శ్రీకాకుళం నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆ క్యాంటీన్ పునఃప్రారంభించి 239 రోజులుగా ఈ పేదవారు ఆకలి తీరుస్తున్నారు. అటువంటి నాయకుడు ఈ జిల్లాలో ఉండడం మన అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి వస్తే మన నెత్తి మీద మనమే కుంపటి పెట్టుకున్నట్టే అవుతుంది. అదేవిధంగా అతను రాకుండా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని ప్రజలందరూ ఆకాంక్ష. నవరత్నాల పేరుతోని 10 పైసలు ఇచ్చేవాడు, 90 పైసలు వాళ్ళ జోబీలో వేసుకునేవాళ్ళు. అదే మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తే అన్న క్యాంటీన్ పునఃప్రారంభించడం అవుతుంది. మనకి అన్ని విధాలుగా ఇవి అందుతాయి. సంక్షేమ పథకాలు అంతే, రాష్ట్రం బాగుంటుంది. సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి లేదు. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అక్కడే ఉంది, అమరావతి లేదు, 3 రాజధానులు అది లేదు, అక్కడ ఇసుక లేదు, మట్టి లేదు. ఎలా పనిచేసి పోతారు? ఏదో డ్రైవర్లు తిండి పెడతారు, ఒక పూట బాగుతుంది. మేము అదేనండి మేము చెప్పాల్సింది చెప్పాము. అలాగే పెట్టారు, వీళ్ళు దౌర్జన్యం కొన్ని జాగ్రత్త తీయించారు. ఆ పెట్టలేదు సరే కదా, 5 రూపాయలు టీ ఇవ్వట్లేదు అక్కడ కూడా. 5 రూపాయలు భోజనం పెడతారు వాళ్ళు. మరి వీళ్ళు గొప్పతాను, వాళ్ళు గొప్పతాను. చంద్రబాబు నాయుడు రావాలి. మాకు వస్తే ప్రజలు అంతా బాగుంటుంది, క్షేమంగా ఉంటుంది. మేము పని చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడు అన్న క్యాంటీన్ రాలేదండి, తింటారు పేదవాళ్ళని చెప్పి. ఇప్పుడు 500 కూర్చొని అన్న క్యాంటీన్ రావాల్సి వస్తుంది. నూనె ప్యాకెట్ 200 అండి. మరి ఎంత వారం ఏంటండి బాబు రాష్ట్రం? అక్కడెక్కడో యుద్ధం జరిగిందంటే ఇక్కడ నూనె పెరిగిందని ఈ వైకాపా నేతలు చెప్తుంటారు. విక్రాలు యుద్ధం జరిగిందంటే ఆయిల్ రేట్ పెరిగిందంటే ఇక్కడ నూనె రేట్ 200 చెప్తుంటారు వైకాపా కార్యకర్తలు. రాకూడదు జరగస్తా మేము పక్క రాష్ట్రం పారిపోతాం సార్. మరి ఇంకేం సమస్య లేదు ఇక్కడ. నాయుడు దయ వల్ల ఇప్పుడు తినోలు పావులు ఇచ్చోలు. ఇప్పుడేమో జగన్ వల్ల మాకు ఇప్పుడు ఏడు చెప్పండి అన్ని రేట్లేని. ఎలాగ తింటాము, ఎలాగ బతుకుతాము. పేదవాద అంటే మరి ఎలాగ ఉండాలి? ఉన్నోళ్ళు తింటారు, మరి లేని పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. పేదలు బతుకు బాగుంటుంది. పేదవాద మనసు కలుస్తుంది, వెళుతారు, చేస్తారు ఓటు. గవర్నమెంట్ లో అసలు కరెక్ట్ గా పేద ప్రజలు బతకడానికి చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం ఏంటంటే పేద ప్రజలు కనీసం ఒక పూట భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ టైంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ గవర్నమెంట్ ఫామ్లో లేకపోయినప్పుడు కూడాను ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి ప్రజలకి మంచి సహకారాన్ని అందిస్తున్నారు. కాబట్టి చాలా యాడ్సాప్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ ప్రజల్లో ఒక ఉద్యోగత, ఒక పరిస్థితి, ఒక పాలన మారితే కనుక అన్నీ బాగుంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం మళ్ళీ మామూలు పేద పేదల కూడ ఉండదు, గుడ్డ ఉండదు. అది దాని లెక్క. నెక్స్ట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారో లేదో తెలియదు, కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితులు బట్టి అయితే తప్పకుండా చెప్పాలని చూస్తున్నారు జనాలు. కానీ రిజల్ట్ ఏటో వస్తే తెలియదు, చెప్పలేం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే మంచిదే. ఇప్పుడు జగన్ వచ్చాడు అనుకో, పేదవాళ్ళకి అన్నం పెట్టలేదు, లేవు కూలి లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అతనికి పదవి లేదు, ప్రజలేపో అన్నం ఇస్తున్నాడు. అది మంచి పని, చెడ్డ పని అండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ప్రభుత్వం చాలా చల్లగా ఉంటుంది, పేదలు బతుకుతారు. అదే కానీ జగన్ వచ్చాడు అనుకో, పేదవాళ్ళు అలాగుంటుంది పరిస్థితి. అన్ని రేట్లు అండి బాబు, ఇప్పుడు అన్ని రేట్లే. అది కాదు, మా ఇంటికైతే కరెంట్ బిల్ 300 వచ్చింది. అదే 300 వచ్చింది, ఇంతవరకు కట్టలేదు. ఇంకా రేపు కట్టాలి. చంద్రబాబు నాయుడుకి మరి ఎవరికి వెయ్యం, అతనే రావాలి. అతను వస్తే పేదవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి అందరికి చూస్తాడు. ఇప్పుడు మళ్ళీ అతను వచ్చి మారిస్తే అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వం ఏంటని. మరొక అవకాశం అతనికి ఇచ్చినారా? ఇప్పుడు అతను నిలబడి మనకు మేలు చెయ్యాలి. చంద్రబాబు పరిపాలనకి ఇప్పుడు ఇస్తాం అంత అంటారు.
అదే మరి అందరు చూసింది అదే. అన్న క్యాంటీన్ అప్పుడు ఇప్పుడు ఇచ్చాడు కదా, ఇప్పుడు మళ్ళీ పెట్టాడు, అందరూ అదే మెచ్చుకుంటున్నారు. నష్టానికల్లా మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి అన్నీ. మరి మనం మీటింగ్ పెడితే అలాగే చెప్పాము. అప్పుడు 500 ఒట్టుకెళ్తే సత్తడి సామాన్ వచ్చేది, ఇప్పుడు 10,000 ఒట్టుకెళ్తే సంచరే కనబడడం లేదు అనేసి అన్నాం. మీటింగ్ జగన్ అన్న మీటింగ్. కరెంట్ బిల్లు అన్ని రేట్లే, గ్యాస్ ఉన్నాం ఎప్పుడైనా 3,000 కొంత డబ్బా మేము తాగిన మీటింగ్ అవన్నీ చెప్పాము. బాగలేదు, బాగా మారిపోయింది. మార్చాలి, మారిస్తే జనాలు ఇంకా గౌరవిస్తారు, లేకపోతే లేదు. చంద్రబాబు నాయుడు రావాలని 100% కోరుకుంటున్న వ్యక్తిని నేను, ఎందుకంటే పక్కా అభిమానండి. ఇప్పుడు ఇందాకే ఒకరు చెప్పారు, ప్రభుత్వం ఇప్పుడు హయాంలో లేకపోయినా నిత్యాన్నదానం పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అలాగే మా చంద్రన్న అధికారంలోకి వస్తే ఇంక ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను. చాలా అధ్వానంగా ఉంది. అంటే ఎక్కడ ఇప్పుడు తినడానికి తిండి లేక, గుడ్డ లేక, కూళ్ళు పెరిగిపోయి, ధరలు పెరిగిపోయి, అన్ని నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయి, మరి నీచాతి నీచంగా ఉంది. ఎంత వేరంగా 4 నెలలు వస్తుందా అని నేను చూస్తున్నాను. అంటే 5 రూపాయలకి అక్కడ ప్రతి వస్తువు చౌకే ఉండేదండి. ఇప్పుడు ఏడో ప్రతిదీ హైలే దీనికి వచ్చేసింది, రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. అప్పుడులాగా మరి లేదు. ఏదో దీనివల్ల మాకు ఫ్రీగా ఇప్పుడు ఫుడ్ పెడుతున్నాడు సార్. నాతో ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు నేను చూశాను, మంచి పనివాడికి మంచి, చెడ్డోడికి చెడ్డ, ఇలా జరుగుతుందనేది రూల్ లేదు. ఎవరేది కొనేసుకుంటే వాళ్ళది అయిపోతుంది. ఎవరు ఇప్పుడు ఇండియాలోన మన జగన్మోహన్ రెడ్డి అందరికంటే ధనవంతుడైనా చీఫ్ మినిస్టర్. కొన్ని సీట్లు పోతాయి, అది తప్పదు. ఎందుకంటే ఇక్కడ జనాలు కూడా పెద్దగా ఇది లేదన్నమాట ఆయన మీద, ఫేవర్ లేదు. ఈయనకి కొన్ని సీట్లు వస్తే మంచిది, చంద్రబాబుకి వచ్చేస్తే మంచిది. అప్పుడులాగా కొంత చాలామంది తిట్టులు గట్రా అలాంటివి ఉండవు, జాగ్రత్త పడతారు. ఏం చేసింది ఏదో బాగుపడతామని చేస్తున్నారు, కానీ వేరే వాళ్ళు బాగుపడిపోతారు అంతే. మరి